కేంద్ర ఎన్నికల సంఘానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీ విజయసాయిరెడ్డి లేఖ రాశారు. చంద్రబాబు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని లేఖలో పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న ప్రజావేదిక ద్వారా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని లేఖలో తెలిపారు. ప్రజావేదికలో సమీక్షలు, టెలికాన్ఫరెన్సులు నిర్వహిస్తున్నారని విజయసాయిరెడ్డి లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. చంద్రబాబు ఈసీ అనుమతి తీసుకున్నారో లేదో తెలియదన్న రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ఈ విషయంపై వెంటనే జోక్యం చేసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, చెప్పండి, చంద్రబాబు సమీక్షలు, టెలికాన్ఫరెన్స్లకు సంబంధించి వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి లేఖ రాసినట్టు తెలుస్తోంది. సిఈసికి డీటెయిల్స్ ఏంటి? నీలమ, మరొకసారి ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల కోడ్ ఉల్లంఘన పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేసింది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషన్ సిఇఓకి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ఒక లెటర్ ద్వారా ఫిర్యాదు చేశారు. ప్రధానంగా రేపు ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధినేత చంద్రబాబు తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎన్నికల్లో పోటీ చేసినట్టు 175 మంది అసెంబ్లీ అభ్యర్థులు, 25 మంది పార్లమెంట్ అభ్యర్థులతో పార్టీ సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఇందుకు ఉండవల్లి ప్రజావేదికను వేదికగా చేసుకుని సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టు సమాచారం ఉంది. సో దీనిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం తెలిపింది. వాస్తవానికి ఎన్నికల కోడ్ అమల్లో ఉండేటప్పుడు ఎలాంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి భవనాలు కానీ, గెస్ట్ హౌస్ కానీ, అదేవిధంగా మీటింగ్ హాల్స్ కానీ, వీడియో కాన్ఫరెన్స్ హాల్స్ కానీ, టెలికాన్ఫరెన్స్ ఎక్విప్మెంట్ కానీ దేన్ని కూడా ప్రభుత్వం సంబంధించిన ఆస్తిని వినియోగించడానికి వీల్లేదు. ఇదే అంశం పైన గతంలో కూడా మేము ఫిర్యాదు చేశాం. కానీ ఇప్పటికీ లేదా అన్న అంశాన్ని కోరుతూ ఖచ్చితంగా అధికార దుర్వినియోగంకి వస్తుంది. ఇంటీరియర్ చీఫ్ మినిస్టర్ ఉన్నటువంటి చంద్రబాబు పార్టీ సమీక్షల కోసం ప్రభుత్వ భవనాన్ని వినియోగించడం ఎన్నికల నిబంధనల్ని ఉల్లంఘించినట్టు అవుతుంది కనుక దాన్ని అడ్డుకోవాలని, అంతేకాకుండా గతంలో జరిగిన వాస్తవానికి ఆరోపణలు గతంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది. గతంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పొలిట్ బ్యూరో సమావేశాలు కానీ, మేనిఫెస్టో సమావేశాలు కానీ, పార్టీ అభ్యర్థుల ఎంపిక సమావేశాలు కానీ మొత్తం అన్నింటినీ కూడా అదే ఉండవల్లి ప్రజావేదిక ద్వారా నిర్వహించింది. ప్రజావేదికని సాక్షాత్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు చెల్లించినటువంటి పన్నుల ఖజానా నుండి 5 కోట్ల రూపాయలను ఖర్చు చేసి దాన్ని నిర్మించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇది పూర్తిగా ప్రభుత్వ భవనమే అవుతుంది. దాన్ని వినియోగించడాన్ని వ్యతిరేకిస్తే ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద వస్తుందని చెప్పి విజయసాయిరెడ్డి లేఖ రాశారు. ఓకే సతీష్.